108 స్థానాలు వచ్చినటువంటి విజయ్ ఎలక్షన్స్కి ముందు ఎలాంటి స్టంట్లు చేసినా, బీజేపీని ఎలా టార్గెట్ చేసినా, అధికారం కోసం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వచ్చిండేదా? తమిళనాడులో ఏదో చేసేస్తారు బీజేపీ వాళ్ళు వస్తే, రాక్షస రాజకీయం చేస్తారు. మరి ఆంధ్రాలో చేయట్లేదే, కర్ణాటకలో చేయట్లేదే. తమిళనాడులో రాక్షస రాజకీయం చేసేస్తారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి మత రాజకీయాలు రెచ్చగొడతారు, అది ఇది డామ్ డుమ్ డుష్ అని చెప్పేసి అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఏఐడిఎంకే వాళ్ళు, డిఎంకే వాళ్ళు అక్కడ బీజేపీని అడుగు పెట్టనివ్వరు. అదేమంటే అసలు నిజం చెప్పాలంటే దేశంలోకి వెళ్ళి అత్యంత దేవాలయాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అదే తమిళనాడు. అన్నీ కూడా అద్భుతమైన దేవాలయాలు, మంచి మంచి కట్టడాలు, ప్రతినిత్యం పూజలు జరిగేటటువంటి ప్రాంతాలు అవి. అలాంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా అక్కడ ఒక స్టాలిన్ కావచ్చు, ఒక పళనిస్వామి కావచ్చు, ఒక జయలలిత కావచ్చు, ఒక ఎంజీఆర్ కావచ్చు, ఒక విజయ్ కావచ్చు, ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీని మాత్రం అడుగు పెట్టినాం. సరే, అడుగు పెట్టకపోతే పెట్టనిపోయినా. ఎలక్షన్స్ టైంలో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి కూడా చూసినారు, వర్కౌట్ కాలేదు, విజయ్ వాళ్ళతో వెళ్ళలేదు, సరే అయిపోయింది. మరి అట్లీస్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు కదా. ఆ కాంగ్రెస్తో అంతగా ఏమొచ్చింది? కాంగ్రెస్ వల్ల పైసా ఉపయోగం చూపించండి నాకు. కాంగ్రెస్ నెక్స్ట్ 5 కాదు 15 ఇయర్స్ ఎప్పుడైనా అధికారం రావడానికి అవకాశం ఉంది ఇండియాలో? ఛాన్సెస్ ఉన్నాయా? వచ్చిన డెవలప్మెంట్ చేస్తారా? బీజేపీతో కంపేర్ చేద్దాం. కాంగ్రెస్ ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేసింది, బీజేపీ చేసే డెవలప్మెంట్స్ నేను మళ్ళీ చెప్తున్నా. తినడం ఏదైనా సర్వసాధారణం, ఎక్కడైనా తింటానే ఉంటారు, అది పక్కన పెట్టండి. ఎంతో కొంత డెవలప్ చేస్తున్నారా లేదా? పొత్తు పెట్టుకోవచ్చు కదా. పొత్తు పెట్టుకుంటే ఇన్ని ఇబ్బందుల? ఏఐడిఎంకే పార్టీ వచ్చి ఉండేది. ఓహో, మంత్రి పదవులు ఎక్కువ అడుగుతారనే, అదే అయి ఉండొచ్చు. దానికోసం ఇన్ని స్టంట్లు ఎందుకు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు? సో మొత్తానికి చేజేతులారా, అంటే విజయ్ను సరైన విధానంలో తీసుకెళ్లేటటువంటి, అంటే మల్టీ కోణాలు, అంటే మల్టీ డైమెన్షన్స్లో థింక్ చేసేటటువంటి వ్యక్తులు ఇతని చుట్టూ లేరా? కేవలం సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసేటటువంటి టీములు తప్ప మల్టీ డైమెన్షన్స్లో థింక్ చేసి మనం ఈ కోణంలో ఈ విధంగా వెళ్తే ఇది బాగుంటుందని చెప్పేటటువంటి వ్యక్తులు విజయ్కి బహుశా లేరనుకుంటా. బీజేపీ పార్టీ వెళ్తే నల్లేరు మీద నడక, ప్రశాంతంగా స్టేట్ బాగుంటుంది. అలాగే ఏదైతే హామీలు ఇచ్చినట్టు హామీలు నెరవేర్చడానికి చాలా తేలిగ్గా అవుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్గా ఉంటే ఆటోమేటిక్గా ఆ స్టేట్ డెవలప్ అవుతుంది. పెద్ద బ్లండరే చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఈ చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎంతకాలం రాజకీయం చేస్తాడు విజయ్? అర్థం కానిటువంటి పరిస్థితి.